Okay, let's go. ఇది మొట్టమొదటి వియట్నామీస్ ఈవీ కార్ కంపెనీ. ఈ కార్ ని ఇండియాలో అమ్మబోతున్నారు. ఇవాళ 2 కార్స్ లాంచ్ చేశారు. ఒకటి VF6 అండ్ VF7. ఇప్పుడు 2 కార్లని వీళ్ళు తమిళనాడులోని ఒక ఫ్యాక్టరీలో అసెంబుల్ చేయబోతున్నారు. అది ఈ బ్రాండ్ కి ఒక కంప్లీట్ ఎడ్జ్ ఇవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్, పార్ట్స్ అవైలబిలిటీ అండ్ సర్వీస్. కానీ అన్నిటి గురించి చూసే ముందర కార్స్ తో స్టార్ట్ చేద్దాం. అది కూడా VF7 తో స్టార్ట్ చేద్దాం. బట్ ఆ కార్లు చూసే ముందర విన్ఫాస్ట్ క్లెయిమ్ చేస్తుంది 3 years దాకా ఫ్రీ ఛార్జింగ్ అని చెప్పి, ఇంకా ఫ్రీ మెయింటెనెన్స్ ఫర్ 3 years, ఫ్రీ కర్టెన్ ఫర్ ఎడ్జ్ టు ఎడ్జ్ పానరామిక్ గ్లాస్ రూఫ్. VF7 వచ్చేసి 4.6 మీటర్స్ లాంగ్, 2.92 మీటర్స్ వీల్ బేస్ తో వస్తుంది. అంటే డైమెన్షన్స్ పరంగా చూస్తే కార్ స్పేషియస్ గా ఉండొచ్చు, క్యాబిన్ బాగా విశాలంగా ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. కానీ ఇంటర్నల్ క్యాబిన్ చూసే ముందర బయట నుంచి మనం క్షుణ్ణంగా పరీక్షిద్దాం. DRL ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ ఇది లెవెల్ 2 ఎడాస్ తో వస్తుంది కాబట్టి ఇక్కడ కింద ఒక రెడార్ అండ్ పైన ఒక కెమెరా వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ DRL డిజైన్ వాళ్ళ ట్రెడిషనల్ లుక్ అనమాట, ఒక స్లోపింగ్ బీ షేప్ లో ఉండేది. అండ్ ఈ కార్ ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది విత్ దిస్ న్యూ అల్యూమినియం ఇన్సర్ట్స్, దిస్ ఇండికేటర్ లైట్స్. ఇప్పుడు ఈ కార్ అయితే మరి చూడడానికి బాగా స్పోర్టీగా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అండ్ యూ గెట్ దిస్ 2 ఎయిర్ వెంట్స్. అండ్ వెనకాల నుంచి చూస్తే ఒక కూపే లైక్ SUV లుక్ అయితే ఇస్తుంది విత్ ద కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్. 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇదే కార్ వచ్చేసి వియట్నాం లో 150 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో మాత్రమే వస్తుంది. ఇండియాకి వస్తుంది కాబట్టి మన ఇండియన్ రోడ్స్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి 150 mm నుంచి 190 mm కి పెంచాల్సి వచ్చింది. అండ్ ఈ కార్ తో మీకు 19-inch అలా వీల్స్ వస్తాయి విత్ ఏరో ఇన్సర్ట్స్. అండ్ ఈ సైడ్ లో గ్లాసీ బ్లాక్ క్లాడింగ్స్ కూడా వస్తుంది. ఇంకా వీల్ డైమెన్షన్స్ వచ్చేసి 245/50. ఇప్పుడు VF7 వచ్చేసి 70.8 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తూ ఫార్వర్డ్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ తో వస్తుంది. రేర్ వ్యూ మిర్రర్స్ మీద ఒక కూల్ డిజైన్ అయితే ఇచ్చారు. అది ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది ఇన్ కంపేర్ టు VF6. అండ్ స్టోరేజ్ చూస్తే దీంట్లో 537 liters ఆఫ్ బూట్ స్పేస్. రేర్ సీట్ 60-40 స్ప్లిట్ కాబట్టి దాన్ని ఫోల్డ్ చేస్తే 1500 లీటర్ల కంటే ఎక్కువ స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా సైడ్ లో మీకు 2 స్పేసెస్ ఉన్నాయి. అండ్ స్పేర్ వీల్ రాదు, అఫ్ కోర్స్ ఒక పంచర్ కిట్ అయితే వస్తుంది. ఒక ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ టైల్ గేట్ వస్తుంది. అండ్ రేర్ లో కూడా కొన్ని అల్యూమినియం ఇన్సర్ట్స్ ఉన్నాయి. ఇంకా పైన ఒక స్పాయిలర్ వస్తుంది అండ్ ఒక రేర్ వైపర్ వస్తుంది. ఇప్పుడు దీని ఇన్నర్ క్యాబిన్ చూద్దాం. కూర్చున్న వెంటనే మీరు అబ్జర్వ్ చేసేది దీంట్లో MID రాదు, దాని బదులుగా ఒక HUD వస్తుంది, హెడ్స్ అప్ డిస్ప్లే. అందులో కూడా బేసిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లీన్ గా అయితే డిస్ప్లే చేశారు. అండ్ మిగతా విషయాలు మాత్రం ఈ 15.6 ఇంచ్ భారీ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ లోనే మీరు చూడాలి. అండ్ డాష్ బోర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే బాగా క్లీన్ గా ఉంది, ఇంట్యూటివ్ గా ఉంది, కానీ లాగీగా ఉంది. ఇంకొంచెం ఫాస్ట్ చేసి ఉండొచ్చు. అటెన్షన్ టు డీటెయిల్ అంటే ఇది. డాష్ బోర్డ్ ఆ కంట్రోల్స్ అన్ని కూడాను స్ట్రైట్ గా ఉంచకుండా డ్రైవర్ వైపుగా తిప్పి పెట్టారు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అందుబాటులో ఉండడానికి. అంతేకాకుండా పక్క ప్యాసింజర్ ఉన్న అతనికి డాష్ బోర్డ్ యొక్క బ్రైట్నెస్ మొత్తం తన కళ్ళ మీద పడి ఇబ్బంది కాకుండా పక్కకి తిప్పి పెడితే ప్యాసింజర్కి ఇబ్బంది ఉండదు, డ్రైవర్ కావాల్సింది అందుబాటులో ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ అటెన్షన్ టు డీటెయిల్. కానీ MG వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చేసిన ఒక మంచి విషయం ఏంటంటే కంట్రోల్స్ అన్నిటిని తీసుకొని అదే డాష్ బోర్డు ఉంచేయకుండా కొన్ని ఇంపార్టెంట్ కంట్రోల్స్ మాత్రం ఫిజికల్ కంట్రోల్స్లో ఇచ్చారు. అంటే కార్ యొక్క న్యూట్రల్, పార్కింగ్, రివర్స్ గేర్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ హజార్డ్ లైట్స్ కి ఫిజికల్ కంట్రోల్స్ ఇచ్చారు. స్టోరేజ్ చూస్తే ఒక 3 కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్. ఇంకా దీని ఫ్రంట్ గ్లో బాక్స్ ఇంకొంచెం పెద్దదిగా ఇచ్చుండొచ్చు. ఇంకా దీని ఫ్రంట్ లుక్ అయితే బాగుంది విత్ వీగన్ లెదర్ అండ్ ప్లాస్టిక్ ఫినిష్. స్టీరింగ్ యొక్క ఫినిష్ కూడా బాగా అందంగా ఉంది. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ రెస్పాన్సివ్ గా ఉంది. ఒక పక్క వచ్చేసి ఎడాస్ కంట్రోల్, ఇంకో పక్క వచ్చేసి బ్లూటూత్ అండ్ వాయిస్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ యొక్క హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వచ్చే సన్ వైజర్స్ కి అర్థమైతే వస్తుంది, కానీ సైడ్ కవరేజ్ బహుశా బెస్ట్ కాదనుకుంటా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ ఇందులో మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడ స్టోరేజ్ దగ్గర ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఒక 2 USB ఛార్జింగ్ పోర్ట్లు అయితే వస్తాయి. కానీ యాజ్ సింపుల్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నా కూడా డాష్ బోర్డ్ లోనే మీరు చేసుకోగలరు. ఇప్పుడు దీన్ని రేర్ సీట్ చూద్దాం. సీట్ కంఫర్ట్ బాగుంది, హెడ్ రూమ్ కూడా బాగుంది. ఇక్కడ నా పక్కనే ఒక 5'11" ఉన్నతను తగిలాడు. తన హెడ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పాడు. అండ్ లెగ్ రూమ్ కూడా బాగా స్పేషియస్ గా ఉంది. అండ్ ఈ రేర్ సీట్స్ వచ్చేసి రిక్లైనింగ్ సీట్స్. కానీ వెనక నుంచి ఒకసారి ఇంటీరియర్స్ చూస్తే మాత్రం చాలా కూల్ గా, కామింగ్ అండ్ ఒక రిలాక్సింగ్ వైబ్ అయితే ఇస్తుంది. ఈ కార్ మొత్తంలో అక్కడక్కడ ప్లాస్టిక్ అండ్ వీగన్ లెదర్ కూడా వాడారు. అండ్ రేర్ సీట్ల గురించి కూడా మీకు సీట్ బెల్ట్స్ వస్తాయి అండ్ ఐసోఫిక్స్ వస్తాయి ఫర్ ద కిడ్స్. ఇక్కడ తెలుసుకొని ఒక నైస్ ఆర్మ్రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ కూడా వస్తుంది. సైడ్ విండోస్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఇది కొంచెం పొడవుగాను అండ్ హైట్ బాగా తక్కువగా ఉంది. సో ఒక న్యూ లుక్ అయితే ఇస్తుంది. అండ్ పైన చూస్తే ఒక భారీ పానరామిక్ సన్ రూఫ్ విత్ టింటెడ్ గ్లాస్. కాబట్టి వేసవి ఎండల గురించి కూడా ఆలోచించే దీన్ని చేశారు అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. కానీ కార్ బయటికి రాగానే అసలు ఎండలో డ్రైవింగ్ చేసి ఎంతో సౌకర్యవంతంగా ఉంది. క్యాబిన్ లోపల వేడి
అండ్ టెంపరేచర్ ఎలా ఉంది అని మనం ఫుల్ రివ్యూలో చెప్తాను. అండ్ ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది తెలుసుకోదు కాబట్టి ఇండియన్ కండిషన్ల గురించి నాకు తెలిసి కరెక్ట్గానే చేశారు. దాన్ని తెరిచి పిల్లలు లేదా మనము ఒక పాట పాడుకుంటూ చాపుకొని మనల్ని మనమే ప్రమాదంలో పెట్టుకునే పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ వెనకాల మీకు ఒక 2 AC వెంట్లు వస్తాయి అండ్ ఒక 2 USB-A ఛార్జింగ్ పోర్ట్, ఒక 90 వాట్ USB-C ఛార్జింగ్ పోర్ట్. అంటే ఇందులో మీరు ల్యాప్టాప్ని కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు VF6 చూద్దాం. ఇది కాంపాక్ట్ SUV. అంటే VF7తో పోలిస్తే కాస్త చిన్న కార్, కాస్త చిన్న బ్యాటరీ, కాస్త తక్కువ రేంజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్ చూస్తే ఇది 4.3 మీటర్స్ లాంగ్ అండ్ 2.7 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్తో వస్తుంది. VF7తో పోలిస్తే కాస్త చిన్న కార్ కాబట్టి క్యాబిన్ లోపల ఎక్స్పీరియన్స్ కొంచెం ఇరుగ్గా ఉండొచ్చు. అండ్ స్మాలర్ బూట్ స్పేస్ ఆఫ్ 423 లీటర్స్ 18-inch alloy wheels. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ ఇందులో మీకు అల్యూమినియం ఇన్సర్ట్స్ రావు కాబట్టి VF7లో ఉన్నంతగా ఇందులో ప్రీమియం ఫీల్ రాకపోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది ప్రీమియం కార్ కాదు కూడా, ఇది అఫోర్డబుల్ కాంపాక్ట్ SUV. అండ్ ఇన్సైడ్ ద క్యాబిన్ 12.6 ఇంచ్ స్క్రీన్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ 15.6 ఇంచ్ లైక్ ఇన్ VF7. VF6 యొక్క డ్రైవింగ్ క్యారెక్టరిస్టిక్స్ VF7తో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే కార్ చిన్నది, బ్యాటరీ చిన్నది కాబట్టి లైట్ వెయిట్ అవ్వడం వలన VF7 కంటే మోర్ అజైల్గా ఉండే అవకాశం ఉన్నది. బెస్ట్ ఫర్ సిటీ రైడ్స్ అయ్యే అవకాశం ఉన్నది. వెయిట్ చూస్తే కనుక లైటెస్ట్ ఆఫ్ ద VF6కి హెవియెస్ట్ ఆఫ్ ద VF7కి 250 కిలోస్ ఆఫ్ వ్యత్యాసం ఉంది. అంత వ్యత్యాసం ఉంది కాబట్టి మోర్ అజిలిటీ అండ్ మోర్ స్టర్డీ స్పోర్టీ ఫీల్ యొక్క వ్యత్యాసం ఉండే అవకాశం ఉన్నది. బయటకు వచ్చినాక VF6ని ట్రై చేద్దాం, VF7ని ట్రై చేద్దాం. ప్రైసింగ్ చూస్తే కనుక VF6 వచ్చేసి 16.5 lakh ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇంట్రొడక్టరీ ప్రైస్. VF7 వచ్చేసి 20.8 lakh ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అందుబాటులో రాబోతుంది. అండ్ కంపెనీ క్లెయిమ్స్ 35 షోరూమ్స్ అండ్ 240 ఎక్స్టెండెడ్ సర్వీస్ వర్క్షాప్స్ ఎక్స్పాండ్ చేసే ప్లాన్ ఉందని. అండ్ కార్ యొక్క వారంటీ చూస్తే VF6 వచ్చేసి 7 years or 2 lakh kilometers, VF7 వచ్చేసి 10 years or 2 lakh kilometers. 24/7 రోడ్ సైడ్ అసిస్టెంట్ సర్వీసెస్ ఇన్ 19,000+ పిన్ కోడ్స్. VF6 అండ్ VF7 అనేవి 7 కలర్స్లో వస్తాయి. అండ్ ఈ కార్లు వివిధ మోడల్స్లో వస్తాయి. ప్రతి మోడల్ యొక్క ప్రైసింగ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు విన్ ఫాస్ట్ VF6కి VF7కి ఉండే ఒక అత్యద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అసెంబ్లీ యూనిట్ మన ఇండియాలో తూత్కుడి అనే ఒక ప్లేస్లో ఇన్ తమిళనాడు ఉంది. కాబట్టి పార్ట్స్ అని అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నది. ఇన్ఫాక్ట్ కంపెనీ క్లెయిమ్స్ బై 2026 కారు మొత్తాన్ని అదే ఫ్యాక్టరీలో అసెంబుల్ చేసే ప్లాన్ ఉన్నదని. అది అయిన రోజున వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ప్రైజింగ్ స్ట్రాటజీ. అగ్రెసివ్గా ప్రైజింగ్ చేయొచ్చు, పార్ట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫాస్టర్ సర్వీస్ అండ్ బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు. పార్ట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నది. అలా అయిన రోజున ఇది ఈవీ మార్కెట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అగ్రెసివ్ స్టాన్స్ అండ్ అగ్రెసివ్ ప్రైసింగ్ అండ్ ఒక నైస్ ఇంట్రెస్టింగ్ ఈవీ కార్ మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. కానీ VF6 అండ్ VF7ని కార్లు బయటికి రానివ్వండి, రివ్యూస్ వస్తాయి, రేంజ్ టెస్ట్లు వస్తాయి. వచ్చినాక కార్ ఎంత బాగుందో మనకు తెలుస్తుంది. అప్పటిదాకా ఆ కార్ ఎక్స్పీరియన్స్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.